గోండి ఇలా తింటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు హర్లీలాల్ వ్లాగ్స్. ఇవ్వండి, ఈరోజు వంకాయ రొయ్యల కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. అందరు చేసుకునే స్టైలేనా? నేనైతే వెరైటీగా చేశాను అనుకున్నా. అందరు చేసుకునేది అయితే ఈరోజు చేస్తున్నాను. ఇదిగోండి, ఎన్ని రొయ్యలు తీసుకుంటే ఎంత అయిందో చూడండి. ఇవన్నీ తొక్కులు తోళ్ళు తీసేసి ఇలా వేపుకున్నానండి. కొంచెం వేగైన తర్వాత కొంచెం నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి కడిగేస్తే నీట్గా వచ్చేస్తాయండి. నీట్గా వచ్చిన దాని తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఇవి వంకాయలు, తెల్ల వంకాయలు అంటారు కదండి అవి. ఇదిగోండి ఎండు రొయ్యలు ఇట్లా కడిగి పక్కన పెట్టుకున్న. ఆయిల్ కాగుతుంది. కాగిన ఆయిల్లో కొంచెం ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, ఎండు రొయ్యలు వేసి వేపుకున్నానండి. ఆ వేపుకున్న నూనెలోనే చెక్క, లవంగా వేసి వేగిన తర్వాత ఇలా ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు కూడా ఉప్పు, పసుపు వేసి వేపుకున్నానండి. ఇలా వేగిన ఉల్లిపాయల తర్వాత మనం వంకాయలు యాడ్ చేసుకోవాలండి. కడిగి శుభ్రంగా ఉప్పు నీటిలో వేసిన వంకాయని ఇలా వేసి మగ్గిన తర్వాత టమాటాలని మిక్సీలో వేసానండి. వేసిన తర్వాత అవి మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా చేసేసానండి. ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకి వస్తుందండి. మగ్గిన కూరలో కొంచెం మనం ఫ్రై చేసిన రొయ్యలు వేసి కలిపేసానండి. తర్వాత ఇదిగోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి. ఇదిగోండి ఇట్లా కొత్తిమీరను వెల్లుల్లి వేసి కలిపేసి దించేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అన్నంలో వేడి వేడి వంకాయ రొయ్యల కర్రీ వేసుకొని గోండి ఇలా తింటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ